అత్త, నా వల్ల కావట్లేదు అత్త. నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయత్తా ప్లీజ్. నీకు దగ్గరుండి నేర్పించమందిగా, నువ్వు చెయ్యవే, నేను మిగతా పనులు చూస్తాను. అసలు చీపురు పట్టుకోవడమే రాదత్తా నాకు. ఇవన్నీ నాతో ఎలా అవుతాయి చెప్పు? నేర్చుకోవాలే, ఆడపిల్లవి, పనులు నేర్చుకోపోతే ఎలా? చెయ్యవే. ఇక్కడ కింద. ఏయ్, ఏంది మీరు ఈడేం చేస్తుండారు? ఏం లేదు వదినా, ఏంటి పని చేస్తున్నావు? కనీసం ఒక చీపురు పుల్లైనా ఇటు తీసి అటు పెట్టరు. మీరిద్దరూ ఈ పనులు చేయడమేంది? అబ్బో, ఆశ్చర్యంగా ఉండదే. ఏం లేదు పిన్ని, ఒంట్లో బాలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్లారంట. ఆ? కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైంది, ఆసనాలు చేయాలి, నడుం వంచాలి అన్నారు. సరే ఆసనం ఎందుకు, ఇల్లు ఊడిస్తే ఆసనం వేసినట్టే కదా అని ఇల్లు ఊడుస్తున్నారు. బరువు తగ్గాలి కాబట్టి వాకింగ్ చేయాలి అన్నారు. వాకింగ్ చేస్తే ఏమవుతుంది, ఒళ్ళోంచి పని చేస్తే ఒళ్ళు తగ్గుతుంది అని ఈ పనులు చేస్తున్నారు కదత్తా? అవును అవును. మీరు పనులు చేస్తా ఉండారా? తప్పే ఉంటదినా, మన ఇంట్లో పనిలాగా నేను చేస్తానులే. మా ఆరోగ్యం కోసమే కదా. కొలెస్ట్రాల్ ఎక్కువైతే పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అందుకోసమని ఇంటి పనులు మేమే చేస్తున్నాంలే. ఏమో కొత్తగా ఉండదే మిమ్మల్ని చూస్తా ఉంటే. సర్లే, మీ ఒంటి మీద అంత శ్రద్ధ ఉన్నప్పుడు నేను మాత్రం కాదంటానా ఏంది? చెయ్యండి చెయ్యండి, బాగా చెయ్యండి. ఇల్లు తుడవడం ఒక్కటేనా, ఇంకేమైనా చేస్తా ఉండారా? చేతులకి బాగా పని చెప్పాలన్నారు అదినా, అందుకనే బట్టలు ఉతకటం మా పనే. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అన్నారు, అందుకే వంట పని కూడా మేమే చేసి మా ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకుంటాం. అబ్బా, మిమ్మల్ని చూస్తా ఉంటే మతిపోతా ఉండాది. అవును, ఇంతకీ జ్ఞానోదయం ఎప్పుడైనాది మీకు? సరే సరే, కానివ్వండి కానివ్వండి. చూడు, కొద్దిగా నీట్ గా చెయ్యి. ఏంటి గమ్మున నించున్నారు? పర్వాలేదు, ఇల్లు బాగానే తుడిచారు. నెక్స్ట్ బట్టలు ఉతకాలి. బట్టలా? ఇంత పని చేశాం కదా. మీలో బట్టలు ఎవరు ఉతుకుతారు? వైశాలి. ఇల్లంతా తుడిచాను కదత్తా. తను చిన్నది, రేపు బట్టలు ఏమైనా చిరిగాయనుకో మావయ్య గారి బట్టలు చెడిపోతాయి, చిరంజీవి బట్టలు చెడిపోతాయి. అందువల్ల తెలిసి తెలియని తన్నుతో కంటే తెలిసిన నువ్వు చేయడమే మంచిది. నేనా? నువ్వే. మిషన్ ఉందిగా. మిషన్ ఉంది. పద పద. వదినా 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 వదినా, ఆ విజయశాంతి చూసావా ఎంత పనిచేసిందో? ఏం చేసినది? మళ్ళా ఆ పాప మీద ఏదో చెప్పాలని వచ్చినట్టుండారు కదా. ఏదో చెప్పాలని కాదొదినా, మా కళ్ళతో మేం చూసాం. ఆటో వేసుకుని వెళ్తోంది. ఆటో వేసుకుని పోతుండదా? యాడికి? ఎక్కడికి పోద్ది? ఆటో తోలుకుని బ్రతకడం అలవాటు కదా. ఎవ్వరికీ తెలియకుండా ఆటో వేసుకుని బయలుదేరింది, ఊరు మీద పడి తిరిగొద్దామని. ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పకుండా
అట్టెట్ట పోతాది? ఏదో ఒకటి చెప్తండారా మీరు? ఇప్పుడు ఆటో తీసుకుని ఎక్కడికి వెళ్ళింది విజయ? కనీసం నాతో అన్న ఒక్క మాట చెప్పలేదే. చెప్పక్క. బయటకు వెళ్తున్నావంట? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానక్క, వచ్చాక చెప్తాను. హలో, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంది? అటు వాళ్ళని చూస్తేనేమో పిన్నికేమో చాడీలు చెప్తున్నారు, ఇటేమో ఇది ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా ఫోన్ కట్ చేసేసింది. ఇప్పుడు ఎలా? అవునదినా, మేం చెప్పేది నిజం. ఈ రోజే కాదు, రోజు ఇలానే చేస్తోంది.